అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆదా వాసవి. ఏంటి ఇక్కడ పెళ్లి శారీ కట్టుకొని వాసవి ఏమో చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి పెళ్లి నోములండి. సంక్రాంతి రోజు నోముకుంటాము. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా, చాలామంది నోముకొనే ఉంటారు కదా. ఆయన చూస్తున్నారు కదా, మా ఇంట్లో వాళ్ళైతే నోములు ఎలా తయారు చేస్తున్నారో 3 days కష్టపడారు అసలు దీనికోసం. ఆల్రెడీ నాకు పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అయితే నోములన్నీ రెడీ చేసి పెట్టారు. కానీ మా చుట్టాలు ఒకరు చనిపోయారు. దానివల్ల నేనైతే నోములు చేసుకోలేదు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఇయర్. ఈ ఇయర్ నేను నోములు చేసుకుంటున్నాను. మా మమ్మీ వాళ్ళైతే లాస్ట్ ఇయర్ పైన అన్నీ కట్టి పెట్టారు. అప్పుడే అన్నీ సదిరేశారు ఆల్మోస్ట్. కానీ మళ్ళీ ఇప్పుడు అన్నీ సదిరినా కూడా మళ్ళీ 3 days పట్టింది మొత్తం సదరడానికి. ఆయన చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పానుపు మీద నోము అని అంటారు. వీటినైతే కుందన గురుగులు అని అంటారు. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ తప్పకుండా కుందన గురుగులు అనేవి నోము ఇస్తారంట. అది కూడా పానుపు మీద చేసుకోవాలి. పానుపు అంటే ఏంటో కాదండి, ఇలా మంచాలు వేసి వాటిపైన కూర్చొని నోముకోమంటారు. ఆయన చూస్తున్నారు కదా, మా ఇంట్లో హడావిడి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే మా అక్క రెడీ చేస్తుంది చూస్తున్నారు కదా, ఇదైతే పుట్ట మీద గారెలు, గట్టు మీద సంథింగ్ ఏదో ఉంటుంది అదన్నమాట. దీన్నైతే నోముకుంటున్నాను. అండ్ మా డాడీ మా వదిన వాళ్ళ హస్బెండ్ కలిసి ఇక్కడైతే మొత్తం అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిన్ని నాకు వదిన అవుతుంది, తను వాళ్ళిద్దరు కలిసి చాట వాయనం అంటారు దీన్ని రెడీ చేస్తున్నారు ఇక్కడ. అండ్ మొత్తానికైతే ఎంత చదిరినా కూడా కొన్ని నోములు అయితే పక్కకుండిపోయాయి. ప్రతి ఒక్కటి చుట్టాలందరూ వచ్చి అన్నీ సర్దిరి పెట్టారు. చూస్తున్నారు కదా, నోములు అయితే మొత్తానికి సెట్ చేసి పెట్టేసుకున్నాము. ప్రతి ఒక్క దాని పేరేంటో కూడా రాసి పెట్టేశాము. చూస్తున్నారు కదా, సంక్రాంతి నోము అని చాలా పండగల నోములు అయితే చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బృందావనంలో కృష్ణుడని, ఇంకా చాటవాయినాలు, పూలు ఇట్లా చాలా వరకు నోములు అయితే చాలా ఉన్నాయి. అండ్ చాలా వరకు అయితే వాటిపైన రాసి కూడా పెట్టేశాం మేము. నోములు అయితే మొత్తానికి రెడీగా పెట్టేశారు. ఆయన చూస్తున్నారు కదా, ఈ 3 plates అయితే 3 అమ్మవార్లకు ఇవ్వాలి అన్నట్టుగా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మేమైతే ఇక్కడ ఫ్యామిలీ ఫోటో దిగాము. అండ్ చూస్తున్నారు కదా, పీట మీద పిల్లలు, అరుగు మీద అట్లు అన్నట్టుగా పెట్టారు. అండ్ బతుకమ్మ నోములు, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా పునుగు గిన్నెలు, కంపాక్సులు, ఇంకా చాలా నోములు, అద్దాల నోములు, దువ్వెన నోములు, కలశ నోములు, చిక్కుడు గిన్నెలు, చాలా వరకు నోములు అయితే మొత్తానికి ఎన్ని అయ్యాయి అంటే 70 నోములు అయితే అయ్యాయండి. ఫస్ట్ టైం నాకు పెళ్ళయ్యాక ఇంత పెద్దగా నోముకున్నాను. ఆయన చూస్తున్నారు కదా, నోము ఎలా చేసుకుంటున్నానో కూడా మీకు చూపిస్తాను. అండ్ ముందుగా అయితే అన్ని నోముల మీద కలశంలో వాటర్ ఉంటాయి కదా, దాని మీద పువ్వేసి ఇలా అన్ని నోముల పైన చల్లుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఎన్ని నోములు ఉంటే అన్ని నోముల పైన ఇలా చల్లుతూనే ఉండాలి. అండ్ చూసారు కదా, ఇంతకుముందు కలశంతో వాటర్ చల్లాను కదా, ఇప్పుడైతే ప్రతి గౌరమ్మ పైన అక్షంతలు అయితే వేయాలి, ఇంకా పసుపు కుంకుమ వేసుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా, మన చీర కొంగుకైతే ఇలా పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా ఒక పువ్వు పెట్టుకొని మనమైతే నోముకునడం స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా చీర కొంగును పట్టుకొని ఫస్ట్ గౌరమ్మకు చూపించి, తర్వాత కళ్ళకు చూపించి, పుస్తెలకు కూడా చూపించాలి. తర్వాత మనం ఏ నోము అయితే నోముకుంటున్నామో ఆ నోముకు కూడా చూపించాలి. ఇలా 13 సార్లు చూపించాలి. ఇంతకుముందు నా ముందు ఉన్న గౌరమ్మల మీదే వేసేసాను పసుపు కుంకుమ.
ఇప్పుడైతే ప్రతి ఒక్క నోము పైన ఇంకా గౌరమ్మల పైన కూడా వేస్తున్నాను. అండ్ నేనైతే పైన పెట్టిన కైట్స్ కూడా నోముకున్నాను. అందుకే వాటిపైన కూడా అక్షంతలు అయితే వేశాను, అంటే పసుపు కుంకుమ కూడా వేసేసాను. ఇదైతే బృందావనంలో కృష్ణుడు అనే నోము. దీనికి కూడా నేను అక్కడ కృష్ణుడి దగ్గర కూడా పసుపు కుంకుమ జల్లి ఇంకా వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను అన్ని నోములని ఒకటేసారి నోముకుంటున్నాను. యాక్చువల్లీ ఇవన్నిటికీ 13 సార్లు ఇలా తిప్పుతూ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ నా నోములన్నీ వచ్చేసి 50 నోములు అయిపోయాయి ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూడా నోముకున్నాను. అక్కడ ఒక 20 నోములు అయ్యాయి. మొత్తం కలిపి 70 నోములు అయ్యాయి నావి. చూస్తున్నారు కదా, మా ఇంట్లో 50 నోములు, అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో 50 నోములు నోముకున్నాను. వీటన్నిటికీ 13 సార్లు ఈ విధంగా నేనైతే చేశాను. ఇలా మనం చీర కొంగులో కట్టుకున్న పసుపు కుంకుమ ఇంకా అక్షంతలు పువ్వు తీసుకొని మనం ఏ నోము అయితే నోముకున్నామో ఆ నోము పైన ఇలా చేతిలోకి తీసుకొని 3 సార్లు ఇలా తిరిగి ఇంకా నోము పైన వేయాలన్నమాట. ఏ నోములైతే నోముకున్నామో ఆ నోముల వరకే వేయాలి ఈ విధంగా. అండ్ కొన్ని నోములు వచ్చేసి జంట నోములు కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, జంట నోములు అంటే ఇద్దరు కలిసి నోముకోవాలి. అయితే నేను ఇక్కడ మా పిన్నితో పాటు నోముకుంటున్నాను. ఇలా ఇద్దరం కలిసి ఒక నోమునైతే ఇక్కడ నోముకుంటున్నాము. మేమిద్దరం నోముకున్న నోము ఉంది కదా, అది ఫస్ట్గా అయితే మేమిద్దరం ఒకరికొకరు బొట్టు పెట్టుకొని నా నోము పిన్నికి, పిన్ని నోము నాకు ఇలా తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొన్ని జంట నోములు అయితే చేస్తారు. తర్వాత వీటిని ఒక్కొక్కరికి, అంటే ఈ నోము మాత్రం ఎవరైతే ఈ నోము నోముకున్నారో వాళ్ళకే ఇవ్వాలంట, అందరికీ ఇవ్వకూడదంట. అందుకే ఎవరైతే నోముకున్నారో వాళ్ళు మాత్రమే లైన్లో వస్తే ఆ నోమును మాత్రం వాళ్ళకి ఇచ్చేసాము. ఆ నోము అందరికీ పంచిపెట్టాక ఇంకా నెక్స్ట్ ఇంకొక నోము కూడా నోముకున్నాము పిన్నితో పాటు. ఇది వచ్చేసి పుట్ట మీద గారెలు, గట్టు మీద బొబ్బట్లు అని కూడా నోముకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పందిట్లో ముత్యాలు అనే నోము కూడా ఇక్కడైతే నోముకున్నాను. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకొక నోము పిన్నితో పాటు ఇక్కడ నోముకుంటున్నాను. ఇది వచ్చేసి 110 పసుపు పొట్లాలు అయితే కట్టేసి ఉన్నాయి, దీన్ని నోముకుంటున్నాను. ఇలా ఇద్దరం కలిసి 13 సార్లు నోముకున్నాక ఆ 108 ప్యాకెట్స్ ఉంటాయి కదా, పసుపు ప్యాకెట్లు, అవి ఒక 5గురికైనా అక్కడే పంచిపెట్టాలి. తర్వాత వచ్చి కృష్ణుడి దగ్గర బృందావనంలో కృష్ణుడు అనేది నోముకున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, పిన్నితో పాటు బయటికి వచ్చి ఇక్కడ కూడా కొన్ని నోములు అయితే నోముకున్నాను. అండ్ ఇక్కడైతే పిన్నితో పాటు ఆకాశానికి అట్లు, భూదేవికి బూరెలు అని కూడా నోముకున్నాను. ఈ నోము వచ్చేసి లాలి గౌరమ్మ అంటారు. దీన్ని కూడా జంట నోములాగా నోముకోవాలి. దీన్ని కూడా పిన్నితో పాటు నోముకుంటున్నాను.
చూస్తున్నారు కదా, ఇలా పసుపులో గౌరమ్మని చేసి గౌరమ్మకి గాజులు అన్నీ పెట్టేసి ఈ విధంగా బట్టలు కూడా పెట్టేసి ఈ విధంగా ఉయ్యాలలో అయితే వేస్తారు. దీన్ని లాలి గౌరమ్మ అని అంటారు. పాడవే ఓయమ్మ నన్ను లాలి ముదుల బాలుడానవే లాలి లాలి జవల పాడదా ఓ బాలకృష్ణ లాలి ముదుల బాలుడానదా అంగిడసి అంగిడగవే ఓయమ్మ నన్ను అవతార పురుషుడానవే అంగిడసి అంగిడగదా ఓ బాలకృష్ణ అవతార పురుషుడానదా కుల్లగసి కుల్లగవే నన్ను కూర్మావతారుడానవే కుల్లగసి కుల్లగదా ఓ బాలకృష్ణ కూర్మావతారుడానదా కుపికుచలగవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడానవే కుపికుచలగవే ఓ బాలకృష్ణ కూర్మావతారుడానదా అరటి పండు చేతికియ్యవే ఓయమ్మ నన్ను అవతారతారుడానవే అరటి పండు చేతికిచ్చదా గోపాలకృష్ణ అవతారతారుడానదా జామడి పండు చేతికియ్యవే ఓయమ్మ నన్ను మచ్చావతారుడానవే మామిడి పండు చేతికిచ్చదా గోపాలకృష్ణ మచ్చావతారుడానదా జామ పండు చేతికియ్యవే ఓయమ్మ నన్ను జాము జాము దిష్టి తీయవే జామ పండు చేతికిచ్చదా గోపాలకృష్ణ జాము జాము దిష్టి తీసదా రేగు పండు చేతికివ్వవే ఓయమ్మ నాకు రేగు మాకు దిష్టి తీయవే రేగు పండు చేతికిచ్చదా గోపాలకృష్ణ రేగు ఫైనల్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లో నోముకుండా అయితే అయిపోయింది. మమ్మీ ఉన్ను అత్తయ్య కలిసి అందరికీ నోములైతే పంచి పెడుతున్నారు. ఫైనల్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లో నోముకుండా అయిపోగానే అందరికీ పంచిపెట్టాను. మీకు కనుక ఈ వీడియో నచ్చేది ఉంటే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు నా వీడియోస్ని ఇంకొంతమందికి పంపిస్తారు. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో 20 నోములు అని చెప్పాను కదా, ఆ నోములు అయితే ఇంకా చాలా బాగా ఉంటాయి. అవైతే వీడియో తీయడం మర్చిపోయాము.